కూటమి సర్కార్ అప్పులు 1,86,000 కోట్లు అంటే రికార్డుల మీద రికార్డులు. నిన్న ఎక్కడో రాశారు అసలు చెత్త రికార్డులా మంచి రికార్డులు అనేది పరిశీలిస్తే అసలు ఇంత రికార్డు సాధించడం మీకేమనిపిస్తుంది రామ్నాథ్ గారు? గతంలో శ్రీలంక అన్నారు, ఇప్పుడు నిజంగానే వీళ్ళు శ్రీలంకగా మార్చేశారనుకోవాలా? అంటే ఏదైనా ఒక టాపిక్ మీద పదే చర్చ జరిగితే ప్రజలు 2-3 రోజులు ఆసక్తిగా ఉంటారు, ఆ తర్వాత పట్టించుకోరలే అనే దీంతో తెలుగుదేశం పార్టీ ఉందేమో అనిపిస్తుంది. చాలా విషయాలు, ఈవెన్ ఈ క్రైమ్ విషయంలో కావచ్చు, అత్యాచారాల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు 2-3 రోజులు మాట్లాడుకుంటారు, వాళ్ళే వదిలేస్తారులే అనే పరిస్థితికి వచ్చేసినట్టుగా ఉంది. 1,81,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేశారు. ఆల్ టైమ్ రికార్డ్ చెప్పాలంటే, మరి గిన్నిస్ బుక్ లెక్క దీన్ని కూడా ఎక్కించారు. ఆల్ టైమ్ రికార్డ్ ఒకటే నెలలో 14,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. జూన్ నెలలో ఒకటే నెలలో, ఇప్పటివరకు ఎప్పుడు మొన్న బుగ్గన గారు చాలా డీటెయిల్ గా నెల చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది, ఓ నాయన ఈ స్థాయిలో అప్పులు చేశారా అని. అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు మామూలుగా జరిగిన కైనా వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు చేసినా కూడా ఇదిగో పలానా పథకానికి పలానా స్కీమ్ కి పెడుతున్నారు అనేది ఉండేది. ఇప్పుడు స్కీములు కూడా లేవు, అయినా సరే అప్పుల్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. సంపద సృష్టిస్తాం అన్నారు, ఆ సంపద ఎక్కడ సృష్టించడం జరగడం లేదు. ఏది జిఎస్టీ వసూలు పడిపోతున్నాయి, అప్పులేమో పెరుగుతున్నాయి, స్కీమ్లేమో అమలు చేయడం లేదు. అయినా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద పజిల్ గా మారిపోయింది. గతంలో మంగళవారం వస్తే చాలు 2 పత్రికలు గ్యారంటీగా రాసేవాళ్ళు, వార్త ఈ వారం ఇంత తప్పు చేస్తున్నాడు జగన్మోహన్ పెద్ద ఎత్తున రాసేవాళ్ళు. మామూలుగా దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు అంటే డైరెక్ట్ గా 15 లక్షల కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు. అంటే మామూలుగా చిన్న అంకెలు చెప్తే ప్రజలకు ఎక్కువ అనేది బాగా చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుండి ఉన్న స్ట్రాటజీ. 5,000 కోట్లు 10,000 కోట్లు దుర్మార్గం ఏంటంటే, ఒక పత్రిక కేంద్ర ప్రభుత్వం లేదు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని చెబితే కూడా కాదు 10 లక్షల కోట్లు అని రాసింది. పురంధేశ్వరి దేవి గారు ఏకంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా ఏపీ అప్పు అంత లేదు అని చెప్పిన తర్వాత కూడా పోయి మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు, 15 లక్షల కోట్లు ఏపీలో అప్పు చేశారు. ఇవన్నీ రహస్యంగా ఉన్నాయని కూడా చెప్పారు. రహస్యంగా ఉన్నాయి, తొవ్వితే అన్ని బయటకు వస్తాయని చెప్పారు. వచ్చిన తర్వాత తొవ్వి ఏం చెప్పారు, అసెంబ్లీ వేదికగా పయ్యావుల కేశవ్ గారే చెప్పారు, తిప్పి కొట్టిన 6 లక్షల కోట్లు లేదు. ఏడాది కాలం తొవ్వి తేల్చారు. ఇప్పుడేమో మరి ఇప్పుడు నిజంగా రహస్యంగా చేస్తున్నట్టుగా ఉంది. దేనికి ఖర్చు పెడుతున్నారో చెప్పకుండా రహస్యంగా చేస్తున్నట్లుగా ఉంది. అప్పులు చేస్తున్న తీరు కూడా ఏంటి, మొత్తం 1,91,000 కోట్ల రూపాయలు గనులు తాకట్టు పెట్టి మేము అప్పులు ఇవ్వకపోతే డైరెక్ట్ ఆర్బీఐ దగ్గర, అప్పుడప్పుడు ఆర్బీఐ దగ్గర ఉండే రాష్ట్ర ఖజానా నుండి మీరే తీసేసుకోండి, మాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదనే స్థాయికి రాష్ట్రానికి తీసుకెళ్లి, అంటే వాళ్ళ ధీమా ఏంటంటే వాళ్ళ ప్రచార మాధ్యమం మీడియా ఉంది, నమ్ముతారనే ఒక ఎల్లకాలం అట్లా ఉండదు కదా. విష్ణు గారు చెప్పండి, అప్పుల మీద అప్పుల రికార్డులు ఎట్లా ఉన్నాయి, మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు మీరు శ్రీలంక చేశారా, మీరు శ్రీలంక చేస్తున్నారా దీన్ని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేసినటువంటి అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినా, ఫైనాన్స్ మినిస్టర్ క్వశ్చన్ చేసినా, లేకపోతే ఇంకా ఎవరు క్వశ్చన్ చేసినా, ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు కూడా మాట్లాడరండి, ఎవరు కూడా సమాధానం చెప్పరు. దానికి ఉదాహరణ ఈ మధ్యకాలంలో వీటి మీద బుగ్గన రాజేంద్రారెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మా హయాంలో ఏం జరిగింది, మీ హయాంలో ఏం జరిగింది, ఏ రకంగా కార్యక్రమం చేసాం మేము, ఏ రకంగా ప్రజలకి డీబీటీ ద్వారా ఇచ్చామని అన్ని వివరంగా చెప్పారు. పయ్యావుల కేశవ్ గారు వచ్చి మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఆయన వదిలేశారు. ఈరోజు అప్పులు ఎలాగున్నాయంటే చెప్పారు, ఇది ఎక్కడ అదే దేశద్రోహం కేసు, తర్వాత క్యాబినెట్ లో కూడా మాట్లాడారు. ఏదైనా తప్పుదారి పట్టిస్తున్నారంట, అప్పులు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తుందంట, లండన్ నుంచో ఎక్కడో విదేశాల నుంచి కంప్లైంట్ ఇచ్చారంట, వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పండి. ఒక విశ్లేషణ అయితే ఏం జరుగుతుందంటే, ఈ ప్రభుత్వము శ్రీలంక అని చెప్పని 16 లక్షల కోట్లు అని చెప్పని, లేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేశారు, రకరకాలుగా రాశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గణాంకాలు బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ప్రభుత్వము 13 నెలల్లో 175,412 కోట్ల రూపాయలు 13 నెలల్లో అప్పు చేసింది. కూడా వినాలి, నెలకైతే 13,493 కోట్లు సార్. అదే రోజుకైతే 458 కోట్లు, రోజుకి రమారమి సరాసరి
ఓకే. రోజుకి 458 కోట్లు అప్పు చేస్తుంది సార్ ఇది. అలాగే గంటకి 18.7 కోట్లు అప్పు చేస్తుంది సార్. గంటకి ఒక గంటకి నిమిషానికైతే 31.2 కోట్ల రూపాయలు నిమిషానికైతే. అంటే 13 నెలలు ఎంత చేశారు, నెలకు ఎంత చేస్తున్నారు, రోజుకి ఎంత చేస్తున్నారు, గంటకి ఎంత చేస్తున్నారు, నిమిషానికి ఎంత చేస్తున్నారు అని కూడా ఒక డేటా ఉంది సార్. అది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎవరు అప్పులు ఊబులకు పంపించేశారు, ఎవరు శ్రీలంక చేశారు, ఏవి పత్రికలు రాయట్లేదు, ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడట్లేదు. అసలు తీసుకొచ్చినటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఏ రంగాలకి ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఒక వైట్ పేపర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో ఏం చెప్పేవాడు? ప్రతి ఒక్క తలకాయి మీద ఇంత అప్పు ఉంది, ఇంత అప్పు ఉందని చెప్పి జనాలు రెచ్చగొట్టేవాడు. ఈ రోజు మేము అడిగినటువంటి 13 నెలల్లో అప్పు ఎంత ఉంది, నెలకు ఎంత చేస్తున్నారు, గంటకు ఎంత చేస్తున్నారు, నిమిషానికి ఎంత చేస్తున్నారు మేము చెప్పాము. అది తప్ప అవునా కాదా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఈ పాయింట్ బాగుంది విష్ణు గారు. నిమిషానికి 31 కోట్లు, గంటకి 458 కోట్లు. గంటకా రోజుకా? సారీ, రోజుకి 458 కోట్ల. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సార్. నెలకి 13,493 కోట్లు సార్ ఒక నెలకి. రోజుకి 458 కోట్లు. ఓకే. గంటకి 18.7 కోట్లు సార్ గంటకి. నిమిషానికి 31.2 లక్షలు. 31.2 లక్షలు అంటే చూడండి సార్ ఏ రకంగా ఏ రకంగా అప్పులు చేస్తా ఉన్నారో, అప్పులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో. అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి మధ్యతరగతి వర్గాలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఆలోచించాలి. మా ప్రభుత్వం ఎంత ఆర్థిక క్రమశిక్షణతో ఉందో, ఈ ప్రభుత్వం ఏ రకంగా అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్తుందో. రైట్. ఏదేమైనా మొత్తం మీద ఇది మాత్రం ఖచ్చితంగా మరి దేశ రికార్డు ప్రపంచ రికార్డు తెలియదు. కానీ ఇందాక విష్ణు గారు చెప్పినట్లుగా రోజువారీ, గంటల వారీ, నిమిషాల వారీగా చూస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. అప్పుడు శ్రీలంక అయిందో లేదో కానీ ఇప్పుడు శ్రీలంక మాత్రం ఖచ్చితంగా అయ్యే సూచనలు కనపడుతున్నాయని అనుకోవాలి.